గైస్ వెల్కమ్ బ్యాక్ టు టీమ్ ది ఛానల్. ఈ రోజు మేము చేయబోతున్నాం 2 బడ్జెట్ అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. అది ఎలా అంటారు కూడా ఇప్పుడు మీకైతే బ్యాక్ సైడ్ ఉంది, ఇప్పుడైతే మీకైతే చూపిస్తాం. ఓకే ఇప్పుడు చూడండి గైస్, ఇదైతే ధనవంతులు గైస్. ఇప్పుడైతే నేనే గైస్ రిచ్గా ఉంటూ పోతున్నా. ఇప్పుడైతే ఇదైతే మధ్య తరగతి పూర్ కాదు, మధ్య మిడిల్. ఇప్పుడైతే మధ్య తరగతి వాళ్ళు గైస్. వీళ్ళైతే వీళ్ళకి ఎలాగంటే ఇంకా రిచ్ వాళ్ళతో టటా ఉండాలా అంత. ఇప్పుడైతే వీడియో మాత్రం క్రేజీగా ఉండబోతుంది గైస్. ఇంకా ఛానల్ లోకి కొత్తగా వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అట్నే లైక్ కూడా చేసుకోండి గైస్. ఇప్పుడైతే క్యారెక్టర్స్ కూడా సీరియస్ అవుతాం గైస్. నేను రిచ్ వాళ్ళు అట్టుంటారు అట్టుంటా గైస్. నేను కూడా వీళ్ళైతే అమాయకులు లాగా ఉంటారు గైస్. చూద్దాం ఇప్పుడైతే లెట్స్ గో. మనకి టైం అయితే 3:56 అవుతుంది గైస్. మనమైతే ఇంకా దాదాపు 5 దాకా చేద్దాం గైస్. 1 అవర్ అనుకోండి గైస్. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూడండి గైస్, ఇప్పుడైతే మేమైతే ఇంక వచ్చేసాం గైస్. ఏమిరా ఏం సంగతులు? ఏంది ఎప్పుడు చేయరు ఇటు? ఎప్పుడు చేయరురా? సరే సరే, రిచ్ వాళ్ళ ముందు ఇంత ఎగస్ట్రా నువ్వుతురా చూపిస్తా. అదే చూడండి గైస్, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడైతే మా ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. లెట్స్ గో. అదే ఇప్పుడైతే మా ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి బఠానీ. ఏంద్రా నిజే ఏబా ఓబాయ్ ఎవర్రా మీరు తగలాడిరు మా ఇంటి పక్కన స్వామి. మనకైతే ఒక చిప్పా చిప్, ఒక బఠానీ ప్యాకెట్, అట్నే ఒకసారి చెప్తే అర్థం కదారా మీకు? సరే చూపిద్దులే. మనకైతే ఒక సెంటర్ ప్లేస్ 5 బన్నులు ఉన్నాయి గైస్. అట్నే ఒక లాలీపాప్, కూలింగ్ వాటర్ 1 లీటర్. మనకైతే దీంట్లో అయితే మనకైతే సపోటా, అట్నే గ్రేప్స్, మనకైతే వాటర్ తాగడానికి కప్పు, అట్నే మనకి అండ ఏమైనా ఉంటే సన్ గ్లాసెస్, ఇంకా మనకి నిద్రపోవడానికి అంత సెట్ గైస్. ఇప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చూసేయండి. ఇప్పుడైతే మన మిడిల్ వాళ్ళు చేద్దాం. మా ఇంటి పక్కన ఎందుకు చేయాలి? ఎవరు నీకు ఇచ్చింది? కొనుక్కుంటారు. ఫుడ్ ఐటమ్స్ అంతా చూపియండి గైస్. మాకంటే రిచ్ కాబట్టి కూలింగ్ వాటర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 చుపా చుప్పులు వచ్చినాయి. నేను అక్కడున్నా కాబట్టి చూసిరు గైస్. రిచ్చోడు అంత సీన్ లేదు గైస్. రిచ్ పూర్ వాళ్ళకి పూర్ అంటున్నాం, మిడిల్ గైస్. మిడిల్ వాళ్ళకి ఏమి లేదు. ఇంకా పాత మనిషి చెట్టు కింద వాళ్ళకి చేర్చిన దాంట్లో ఎండలలో పెట్టాల్సింది క్యాంపింగ్. ఇంకా పాపులే ఎండులే అన్న. నాకు చూడంగా ఎండ ఉన్నా నాకేం కాదు. ఉన్న కాడికి ఎంజాయ్. ఏదరు మీకుందారా చెట్టు? పనికిరాదు. మాకున్నట్టు రగ్గు ఉందా? లేదు. మా అన్నట్టు డిజైన్ మంచం ఉందా? లేదు. ఏంది అది? బొక్కలు పడిన మంచం ఏంది? గైస్ కళ్ళు పోయినాయి గైస్. ఈ మిడిల్ వాళ్ళకి అయితే ఇదైతే పెంటలేరు ఇది గైస్. అంతా కోళ్ళు పెంచుకుంటారు గైస్ వీళ్ళైతే. ఇప్పుడైతే మనమైతే ఏదో ఒకటి ఇప్పుడు దాకా వర్క్ చేస్తాం కాబట్టి ఏదో ఒకటి కూలింగ్ వాటర్ అయితే ఇప్పుడైతే తాగేద్దాం. ఇప్పుడైతే మనమైతే కూలింగ్ వాటర్ తాగేది మేము బాగాలేమా? తాగండి, మాకేం భయమా గైస్. మీ ఓటింగ్ అయితే చూద్దాం గైస్. రిచ్ అవడానికో లైక్ చేయండి గైస్. పూరా మిడిల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దానికి అంత సబ్స్క్రైబ్ మీరు చేయరు కానీ చేసే వాళ్ళు అయితే చేయండి గైస్. దాని మీద కామెంట్ పెట్టండి గైస్. రిచ్ వాళ్ళకేమో హార్ట్ సింబల్, పూర్ వాళ్ళ మిడిల్ వాళ్ళకేమో బ్లూ సింబల్. దేనికి ఎక్కువ వస్తాయో నెక్స్ట్ దాంట్లో మీకు ఏదో ఒకటి ఉంటది గైస్. ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఒక గిఫ్ట్ ఉంటుంది గైస్. నెక్స్ట్ దాంట్లో అయితే రేపు మనం అయితే వాటర్ తాగేద్దాం. ఆహా అంత బాగుంది. ఎండాకాలంలో చల్ల నీళ్ళు తాగుతుంటే మదం ఉంది గైస్. వాడైతే ఉంటది ఎందుకు ఉండదు? వాళ్ళు తాగలేక గ్లాసు కూడా లేదు. చూడండి గైస్, మొత్తం నీళ్ళు పోస్తున్నారు. ఆడ మనుషులు రా మీరు.
మళ్ళా నువ్వు ఆడపడిచిపోయా నేను దిష్టి తీసేసిన బాయ్. మేము దిష్టి తీసేసిన మా రిచ్చు సరే సరే అనగొడతాం. రేపు ఇంటికి వచ్చి ఖాళీ అయిపోతాడు రా ఓనర్ ని. చూడండి గైస్, 5 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం. 5 లక్షలు అంట గైస్. అది నేను ఇంతలోనే వస్తా. అది గైస్, అది అసలుకైతే 10,000. ఎందుకు వస్తున్నాయి గైస్ రిచ్ వర్సెస్ మిడిల్ అంటే. ఇప్పుడైతే మనకి బన్ను కావాలా నాయన? నాకేం వద్దులే నాయన. వద్దపోతే తింటా నాయన 1 hour కాబట్టి ఎంజాయ్, అంతే కదా? అంతేనా పూజ? సూపర్. కెమెరా కన్నా చెప్పండి రా, చాక్లెట్ తింటున్నాము. మేమెందుకు చెప్పాలి? చెప్పకుండా ఏం చెప్తాం? నేను రిచ్ అని అనుకుంటున్నా. రిచ్ చూడం కాదు, మిడిగుండు. ఆగు, అన్నకు ఫోన్ చేసి రా ఖాళీ చెప్పి ఇల్లు, నేను దాని డబుల్ రెంట్ ఇస్తా అని చెప్పి 2 ఇల్లులు కలిపి మరి ఒకరోజు క్యాంపింగ్ చేస్తా పెద్దది. సరేనా? చూద్దాంలే. మీరు కావాలంటే ఒక 2 లేకులు చేయండి చాలు, చేసేస్తాం. రిచ్ వర్సెస్ పార్ట్ అంగజీలేదు గైస్. ఎందుకంటే వాడైతే రిచ్గా ఉన్నాడు గైస్. నేను వాడు నరసింహ గాడైతే ఊరు గైస్. ఇప్పుడైతే మన ఫ్రెండ్ వచ్చింది గైస్. ఇప్పుడైతే లెట్స్ గో. మన ఫ్రెండ్ అయితే వెనకాలైతే కెమెరామ్యాన్ గైస్. ఇప్పుడే గైస్ దాక్ష ఇచ్చిన తింటుండు. ఇప్పుడైతే మన వీడియోలో ఏం చేస్తారో చూసేద్దాం. ఏందిరా బలిసింది గైస్ మిడిల్ వాళ్ళకైతే బాగా. ఏం సంగతులు? ఏముంది సంగతులు? నాదేం లే, నిద్రపోవాలా. ఆడైతే బాగా మెక్కొచ్చి బాగా మెక్కొచ్చి ఇప్పుడైతే మనమైతే కొంచెం పండుకుందాం. లెట్స్ గో. గైస్ పూర్వాళ్ళతోటి గొడవ పెట్టుకుందాం గైస్. ఏదో ఒక బిట్ ఆడుదాం. ఏందిరా ఏంది లేస్తుర్రు? నువ్వే లేస్తున్నావు. నిమిషం కాదు మీలుగా. మాకేముందిలే. ఉంటది. ఏముంటదా? ఏం రో హెచ్చులు నవ్వుతుర్రు? దమ్ముంటే బెట్ ఆడదాం మీరు మేము. డబ్బుంది పూర్వాళ్ళు మీరు ఏం చేయలేదు. మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ ఐఎమ్ ఏ రిచ్ క్లాస్. రిచ్ అంటే తిండి చూపిస్తా చూడు. చూద్దాం. సరే ఇప్పుడు బెట్ ఆడదాం. వద్దు, మీరు కానీ గెలిస్తే నేను వద్దు, నా కాడ ఉన్నాయి బఠానీ వచ్చేసారా. నేను గెలిచిందనుకో నాకు ఆ లేస్ ప్యాకెట్ ఇవ్వాలి. సరేనా? కానీ ఓడిపోతామని భయమా? కానీ ఇప్పుడైతే లెట్స్ గో గైస్. ఇప్పుడైతే సీజన్ ఆడుతాం. ఎబ్బే ఈ ఆడ మంచం దాకొచ్చుకుర్రా రే. అలా పడితే దాకొచ్చుకురు. ఏంది ఇందాక ఉంది. అబ్బా మా మంచంలో మేము కూర్చుంటాం. నువ్వు నేను ఆడదాం. ఎవరు ఎక్కువ సార్లు గెలిస్తే వాళ్ళే విన్నారు. నువ్వు వస్తావు మిడిల్ కాడికి పోము. మిడిల్ కాడికి పోవా? రిచ్ కాడికి పోము. రిచ్ ఆడ మా కాడికి రావాలి. అంత సీన్ లేదు గైస్. ఇప్పుడు నువ్వు ఆడతా వాడు ఆడతా. పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. ఒకటి రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. ఒకటి గైస్. రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్. 2 గైస్ నాకు పాయింట్లు. రాక్ పేపర్ సీజర్. అబ్బా ఇంకెవరు వెళ్తే వాళ్ళకే. రాక్ పేపర్ సీజర్. నేనే విన్నర్ అయ్యా గైస్. లెట్స్ ప్యాకెట్ రా. లెట్స్ ప్యాకెట్ ఎందుకు ఇవ్వాలి? చూడండి గైస్ దొంగలు. ఆగురా, పొద్దున వాడిని పిలిచి ఓనర్ని ఇల్లు ఖాళీ అయిపోతే అప్పుడు అడగండి రా. తిండి పోతాడు. అన్ని కుర్కురీలు పెట్టుకుని అన్ని పెట్టుకొని కళ్ళు ఆడ పెట్టిను. ఏమున్నాయి రేడా? చుప్పా చుప్పు లాలిపాపు బన్నులు. నిఘాలు సర్లేండి గైస్. రేపు పొద్దున్నే టుమారో అయితే మనకి ఇల్లు ఖాళీ చేపిద్దాం. లెట్స్ గో. ఓకే సీలోనైతే ప్రాంక్ చేద్దాం గైస్. ఓనర్ కాల్ చేయమన్నారని. అరే ఓనర్ కాల్ చేయమన్నారా? నేను ఇందాక ఫోన్ చేశాను. మీరు ఏందో స్టైల్ నూగుతుర్రు.
ఇదో ఇటుక 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 ఈడు కానీ సామాన్లన్నీ అడిగిరా రంగది సామాన్లు తీసుకోబండి తీసుకుపో ఏంది అడిగేది ఇంకా లేదు ఇంక వెళ్ళిపోండి ఇంకా పోతున్నా ఆగేదేందన్నా నువ్వు పోన్నా పో ఓకే మిడిల్ లోన్ అయితే పంపించాను గైస్ అయితే వాళ్ళు ఓనర్ కాడికి పోతారంట గైస్ ఇది మిడిల్ లోన్ అయితే ఖాళీ చేయించినాం గైస్ వాళ్ళు ఓనర్ కాడికి పోయి వచ్చేలోపు ఇల్లుని మొత్తం నాశనం చేస్తా గైస్ లెట్స్ గో ఇల్లుని మొత్తం లేపెత్తున్నా గైస్ ఇప్పుడు వాళ్ళు వేసుకొని కూడా కుదరదు గైస్ ఇప్పుడు వాడు ఓనర్ కాడికి పోయింటారు వస్తుంటారు కూడా అసలు ఈడేంద్ర ఇట్ట ప్రాంక్ చేసిండు అసలు ఇల్లేంద్ర అట్టి చేసిండు అసలు ఓకే రిచ్ పూర్వలే తొత్తురు గైస్ నిద్రపోదాం రే లేరా ఏంద్రా మమ్మల్ని ఇట్ట మోసం చేసినావు మా ఇంటికి వచ్చింది అసలు అట్లా ఉంటుంది నేను అమ్మంతో ప్రాంక్ చేస్తా నా ఇష్టం నీది నువ్వు ప్రాంక్ చేయి కట్టుకోపోరా ఇల్లు అట్ట చేసినావు దొక్క ఇల్లుకి మళ్ళీ అట్ట చేసినా ఇల్లు దొక్కల ఇల్లు పోలీసు వాళ్ళకి ఫోన్ చేపిస్తా మాతోటి పెట్టుకో మాకు ఏం పెట్టుకో గాయస్ ఇదంతా డొంక మన ఫ్రెండ్ కూడా కొన్ని డైలాగులు అయితే అందిస్తున్నా గైస్ మనకు కూడా డొంకే ఇది నిజంగా చూడండి కింద చూడండి ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేసే ఖాళీ రెండు లాలీపప్పులా నాయన మంచి పని లక్కీ ఎన్ని రోజుల నుంచి వచ్చినా మొన్న వీడియోలో కనపడు మళ్ళీ కనపడలే గొడవ లేదు ఏం గొడవలు చేస్తారు ఏంది గొడవలు 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 ఎందురా రుచులతోటి ఇదాపు ఓడిపోయినా మా వాళ్ళందాక వస్తా గంట ఆగండి మైకులు పోగలుగుతారా గంట ఆగండి మా మీద వచ్చి మేమేమైనా వచ్చి పగలాడుతుండే మీకు వస్తుంది అప్పుడు చూపి ఇప్పుడేందుకు చూపించేది ఒక గంటలో ఉండదు మీ ఇల్లు తెలుసా పోండి పోండి ఆ పనికి పిలుతురు పోయింది వాళ్ళు ఎవరు పో రాదు అంత అవసరం లే కమ్మగా ఇంట్లో కూర్చొని తినుకుంటాం అనుకుంటా మేము కూడా తినుకుంటాం అనుకుంటాం ఆ పండుగ చూద్దాం ఇది కూడా ఇదిగో తెస్తే ఎందుకు గైస్ కనపడదయా జోబులో పెట్టుకోది పెట్టుకో నువ్వు పెట్టుకో మేము ఎందుకో మాది పెట్టుకో మేము పెట్టుకో మాది ఎందుకయ్యా సరే గైస్ ఇప్పుడైతే కొంచెం చెప్పేస్తే మనం అయితే నిద్రపోదాం పని పోదాం పారా ఏం పని పోతురా ఎందుకు చెప్తారు మేము ఎందుకు పోతాం కారుగా పండుకుంటాం నువ్వు వస్తుందా రిచర్డ్ వచ్చి మళ్ళీ మిడిల్ లో పడుకున్నాడు గైస్ మిడిల్ క్లాస్ లో అట్టుంటది ఉంటది రిచర్డ్ తిండి పోతాడు నీకుంటే తిండి తిన్నానికి మాకున్నాయా పోండి ఆయన పిలుస్తుంది పో అయితే పని పేరు జీవి బాగా ఎక్కువైంది మోకాలు ఒక్కొక్కని గైస్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ చూపా చెప్పు తీసుకుపోయారు గైస్ పని చేయరా అబ్బే ఏం చేయాలన్నా అంత వద్దులే ఒకటేమో ఈ లారీలోకి ఒకటేమో మా ఇంట్లోకి ఈ నీళ్ళేమో వాళ్ళ ఇంట్లోకి
పూడోడేంది ఈ రిచ్చోడేంది మా ఇంటి కాడికి వచ్చింది చేస్తాను చూసిరేమో లేరా తిండి పోతాడా రిచ్ తిండి పోతాడు ఖచ్చితంగా ఈడు తిండి పోతాడు రిచ్చోడు నేను ఒకటే సమయం తీసుకుంది ఇంకోటి ఏందో దాంట్లో వేసి ఇందాక టక్కని సౌండ్ అవుతుంది మేము ఈడ పని చేసేది లక్కీ ఏంద్ర వారిలోకి ఎక్కుతారు మీరు చూసినావా అక్కడ శాపగాల తేరా ఓకే వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాయి గైస్ మనకైతే 5 అయింది గైస్ టైం అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే బాయ్